శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. అందరికీ స్వాగతం. మన మునుపటి డీప్ డైవ్లో అంటే TS2లో క్యాల్కేరియా ఫాస్ఫోరికా గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం కదా. ఒక కణం పుట్టడానికి, ఎదగడానికి అది ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. అవును, అదొక మూల స్తంభం లాంటిది. కరెక్ట్. మరి ఈరోజు దానికి కొనసాగింపుగా మరో అద్భుతమైన టిష్యూ సాల్ట్ని చూడబోతున్నాం. అదే క్యాల్కేరియా సల్ఫ్యూరికా, అంటే కాల్షియం సల్ఫేట్ అన్నమాట. దీని గురించి మీరు ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే ఇది శరీరంలో ఒక అద్భుతమైన బ్లడ్ ప్యూరిఫైయర్, అంటే రక్తశుద్ధికారకం. అంతేకాదు, చీము పట్టిన గాయాలను, పుండ్లను చాలా వేగంగా మాన్పే ఒక పవర్ఫుల్ హీలింగ్ ఏజెంట్ ఈ క్యాల్కేరియా సల్ఫ్యూరికా. ఓహో, అంటే బయట మనం జిప్సమ్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలుస్తాం కదా, అదేనా ఇది? ఎగ్జాక్ట్లీ అదే. బయట విరిగిన ఎముకలను అతికించడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతాం కదా. అవును అవును. శరీరం లోపల కూడా ఇది అదే పని చేస్తోంది. తెగిపోయిన లేదా పగిలిపోయిన కణజాలాన్ని అతికించి పుండును మూసివేస్తోంది. సాధారణంగా ఇది కాలేయం స్రవించే పిత్తంలో, అదే బైల్లో ఉంటుంది. గాల్ బ్లాడర్లో కూడా నిల్వ ఉంటుంది. అంటే ఇది జీర్ణక్రియలో కూడా సాయపడుతుందా? దానికంటే ముఖ్యంగా ఇది చేసే అతిపెద్ద పని చెత్తను ఏరిపారేయడం. మన రక్తంలో పాతబడిపోయిన ఎర్ర రక్త కణాలుంటాయి కదా. అవును, వాటంతట అవే చనిపోతాయి కదా నిర్ణీత కాలం తర్వాత. కరెక్ట్. ఆ పనికిరాని కణాల్లోని నీటిని లాగేసి వాటిని విచ్ఛిన్నం చేసి కాలేయం ద్వారా శరీరంలో నుంచి విసర్జించడంలో దీని పాత్ర చాలా కీలకం. అర్థమైంది. అంటే ఇప్పుడు మన నగరంలో చెత్తను తొలగించే మున్సిపాలిటీ వాళ్ళు రాకపోతే రోడ్లన్నీ చెత్తతో ఎలా నిండిపోతాయో అలా అన్నట. చాలా చక్కటి ఉపమానం చెప్పారు. అక్షరాలా అంతే. కణస్థాయిలో ఈ లవణం లోపిస్తే ఆ పనికిరాని రక్తకణాలు కాలేయం ద్వారా బయటకు పోలేవు. ఆ వ్యర్థాలు రక్తంలోనే ఉండిపోయి ఆక్సీకరణ చెందుతాయి. అంటే ఆక్సిడేషన్ జరుగుతుందన్నమాట. అవును. అప్పుడు శరీరం ఆ వ్యర్థాలను ఎక్కడో ఒకచోట నుంచి బయటకు నెట్టేయాలి కదా. అందుకే అది శ్లేష్మపురులను, చర్మాన్ని చేరుకుని కురుపులు, చీము, చర్మ వ్యాధులుగా బయటపడతాయి. దీన్నే ఫంక్షనల్ డిస్టర్బెన్స్ అంటాం. అబ్బా, అంటే ఆ చీము అనేది కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, లోపల పేరుకుపోయిన చెత్త అనమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన కీనోట్ లక్షణాలు కొన్నున్నాయి. ఏంటవి? పసుపు రంగానా? అవును. పసుపు రంగులో ఉండే చిక్కటి చీము, ముద్దలు ముద్దలుగా రావడం దీని ప్రధాన లక్షణం. ఒక్కోసారి ఆ చీము రక్తంతో కూడి కూడా రావచ్చు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కురుపు పగిలి చీము బయటకు కారడం మొదలైన తర్వాత కూడా ఆ పుండు త్వరగా మానదు. అంటే దారి ఏర్పడినా సరే మానకుండా అలా చీము కారుతూనే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలాంటి పరిస్థితుల్లో ఈ లవణం అత్యద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ వ్యర్థాలు బయటకు తన్నుకొచ్చే ప్రక్రియ తలనుంచి పాదాల వరకు ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామా? క్లాసికల్ హోమియోపతిక్ సూత్రాల ప్రకారం పిల్లల్లో ఇది ఎలా కనిపిస్తుంది? తల దగ్గర చూస్తే పిల్లల్లో మాడుమీద పసుపురంగు పక్కులు కట్టి చీము కారే సమస్యుంటుంది. దీన్ని స్కేల్డ్ హెడ్ అంటారు. అలాగే వికారంతో కూడిన తలనొప్పులో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓహో, మరి కళ్ల సమస్యల గురించి చెప్పండి. కళ్లమీద దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుందని నేను విన్నాను. అవునండి. కళ్లమీద దీని యాక్షన్ చాలా అద్భుతం. ముఖ్యంగా కార్నియాలో అత్యంత లోతైన చీముపుండ్లు ఏర్పడటం. అబ్బా, వినడానికే భయంగా ఉంది. నిజంగానే ప్రమాదకరం. కళ్లనుంచి చిక్కటి పసుపురంగు చీము కారుతుంది. దీన్నే హైపోప్యాన్ అంటారు. అలాగే కనురెప్పల వాపు, స్క్యూఫ్యులస్ ఆప్థాల్మియా లాంటి తీవ్రమైన కంటి సమస్యల్లో కంటిచూపును రక్షించడంలో ఈ లవణం చాలా అద్భుతంగా సాయపడుతుంది. ఇదొక మ్యాండేటరీ కీనోట్ అని చెప్పొచ్చు. అంటే కంటినుంచి పసుపు చీము వస్తే ఇది తప్పకుండా గుర్తుకు రావాలన్నమాట. మరి చెవులు, ముక్కు విషయానికొస్తే దంతాల దగ్గర కూడా ఇలాగే చీము పడుతుందా? ఖచ్చితంగా. నాలుక చివర పసుపు పూత ఉండటం, దంతాల వేర్ల వద్ద చీము చేరి చిగుళ్ల వాపు రావడం దీని లక్షణాలు. వీటికి గమ్ బాయిల్స్ అని కూడా అంటారు. ఓకే, మరి జీర్ణకోశ వ్యవస్థ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది? అక్కడ చీము మరియు రక్తంతో కూడిన విరేచనాలవ్వడం మనం గమనించవచ్చు. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది భగంధరం గురించి, అంటే ఫిస్చులా ఇన్ యానస్. జనరల్గా ఫిస్టులా అనగానే విపరీతమైన నొప్పి ఉంటుంది కదా. అక్కడే ఉందండి అసలు లాజిక్. ఈ లవణం సూచించబడే ఫిస్చులాలో
పసుపు రంగు చీము కారుతుంది కానీ అది నొప్పి లేని చీముస్రావం అంటే పెయిన్ లెస్ అనమాట. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. పెయిన్లెస్, ప్యూరలెంట్ డిశ్చార్జ్. మరి రెస్పిరేటరీ సిస్టంలో? మూడవ దశ బ్రాంకైటిస్లో ఊపిరితిత్తుల నుంచి పసుపు రంగు కఫం ముద్దలు ముద్దలుగా వస్తోంది. అలాగే పిల్లల్లో వచ్చే క్రూప్ దగ్గులో కూడా ఇది బాగా వాడతారు. క్రూప్ దగ్గు అంటే ఆ కుక్క మురిగినట్టు వచ్చే దగ్గే కదా? అవునవును. ఇక గుండె విషయానికి వస్తే పెరికార్డైటిస్లో చీము చేరే దశ అంటే సప్పురేటివ్ స్టేజ్లో ఇది ప్రాణాలు నిలబెడుతుంది. మై గుడ్నెస్! గుండె చుట్టూ చీము చేరేంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఇది పనిచేస్తుందా? అవునండి. ఇక మూత్ర వ్యవస్థలో అయితే క్రానిక్ సిస్టిటిస్ అంటే మూత్రాశయ వాపు, మూత్రంలో చీము రావడం, మూత్రం ఎర్రగా రావడం లాంటి వాటికి ఇస్తారు. ఆడవాళ్లలో, మగవాళ్లలో వచ్చే ప్రత్యేకమైన సమస్యలకు కూడా ఇది వాడొచ్చా? తప్పకుండా. పురుషుల్లో ప్రస్టేట్ గ్రంథిలో చీము చేరడం, గనేరియా, సిఫిలిస్ లాంటి సమస్యల్లో వచ్చే కురుపులకు వాడతారు. స్త్రీలలో అయితే ఋతుక్రమం ఆలస్యంగా రావడం, ఎక్కువ రోజులు ఉండటం గమనించొచ్చు. ఇంకో ముఖ్యమైనది, పాలిచ్చే తల్లుల్లో రొమ్ముల నుండి చీము కారే మాస్టైటిస్ సమస్యకు ఇది చాలా మంచి మందు. ఇక ఎముకలు, కీళ్ల గురించి కూడా ఒక మాట చెప్పండి. ఎందుకంటే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నాం కాబట్టి. కరెక్ట్. హిప్ జాయింట్ డిసీజ్లో చీము కారే దశలో ఇది రక్షిస్తుంది. వెన్ను మీద పెద్ద కురుపులు అంటే కార్బంకిల్స్ ఏర్పడటం, అరికాళ్లలో మంటలుండటం దీని లక్షణాలు. మరి చర్మం మీద? చర్మం మీద మానని గాయాలు, చిన్న గీతబడినా కూడా పసుపు రంగు చీము పట్టేయడం, పిల్లల్లో వచ్చే డ్రై ఎగ్జిమా లాంటి వాటికి ఇది దివ్యోషధం. సో ఇప్పుడు వీటన్నిటినీ బట్టి దీని కీ నోట్స్ మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. 1 పసుపు రంగు, 2 చిక్కదనం, 3 ముద్దలు ముద్దలుగా వచ్చే చీము. అవును. దాంతోపాటు ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్, ఏదైనా కురుపు పగిలి చీము బయటకు వెళ్లడానికి ఒక దారి ఏర్పడిన తర్వాత కూడా పుండు మానకపోతే దాన్ని మాన్పే లక్షణం దీని కీనోట్. పర్ఫెక్ట్. దీన్నింకా కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఒక 3 క్లినికల్ కేస్ ఎగ్జాంపుల్స్ చూద్దామా? తప్పకుండా. మొదట ఒక సర్జికల్ రికవరీ కేస్ గురించి చెబుతాను. ఒక వ్యక్తికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత వారం రోజులైనా గాయం మానలేదు. అందులో నుంచి చిక్కటి పసుపు రంగు చీము కారుతూనే ఉంది. అంటే దారి ఏర్పడింది కాని పుండు మానట్లేదు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఈ మందు ఇవ్వగానే అది కేవలం ఇన్ఫెక్షన్ని ఆపడమే కాకుండా కణజాలాన్ని అతుక్కునేలా చేసి గాయాన్ని చాలా త్వరగా నయం చేసింది. హీలింగ్ ఆఫ్టర్ ఎవెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అనే లాజిక్ ఇక్కడ వాడాం. వండర్ఫుల్. మరి కళ్ల సమస్యల మీద ఇందాక బాగా నొక్కి చెప్పారు కదా, అలాంటి కేసేమైనా ఉందా? ఉందండి. ఒక వృద్ధుడి కేసది. ఆయన కంటి కార్నియాలో చాలా లోతైన అల్సర్ ఏర్పడి పసుపు పచ్చని చీము వస్తూ చూపు పోయే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. అయ్యో, మరి ఆ వయసులో రికవరీ కష్టం కదా? అవును. కాని ఈ లవణం ఆయన కంటి చూపును అద్భుతంగా కాపాడింది. ఆ పసుపు చీమును ఆపి కార్నియల్ అల్సర్ని మాన్పేసింది. గ్రేట్. మరి పిల్లల కేసు ఒకటి చెప్పండి. ముఖ్యంగా ఆ శ్వాసకోశ సమస్యల్లో ఇది ఎలా పనిచేస్తుందో. ఒక చిన్న పిల్లాడు తీవ్రమైన బ్రాంకైటిస్తో బాధపడుతున్నాడు. వాడు దగ్గినప్పుడెల్లా చిక్కటి పసుపు కఫం ఉమ్మెస్తున్నాడు. దానికి తోడు వాడి మాడు మీద పసుపు పక్కులతో కూడిన చర్మవ్యాధి, అదే స్కాల్డ్ హెడ్ కూడా ఉంది. ఓహో, అంటే లోపల బయట కూడా పసుపు చీము. అవును. ఈ మొత్తం లక్షణాల సమూహాన్ని బట్టి ఈ రెమెడీ ఎంచుకున్నాం. కొన్ని రోజుల్లోనే వాడి శ్వాసకోశ సమస్య, చర్మవ్యాధి రెండూ పూర్తిగా తగ్గిపోయాయి. సూపర్బ్. మరి ఇలాంటి మ్యాజిక్ జరగాలంటే ఏ పొటెన్సీలలో దీని వాడాలి? బయోకెమిక్ విధానంలో అయితే సాధారణంగా 3x, 6x లేదా 12x పొటెన్సీలు వాడతాం. శరీరంలో ఈ లవణ లోపాన్ని భర్తీ చేయడానికి ఇవి సరిపోతాయి. మరి ఆ వృద్ధుడి కంటికేసులాంటి దీర్ఘకాలిక సమస్యలుంటే? అప్పుడు డైనమిక్ యాక్షన్ కావాలి కాబట్టి క్లాసికల్ హోమియోపతిక్ సిద్ధాంతాల ప్రకారం 30x లేదా 200x వాడచ్చు. ఓకే. మోతాదు అంటే డోసేజ్ ఎలా ఉండాలి అంటారు? శిశువులకైతే 1 లేదా 2 మాత్రలు, కొంచెం పెద్ద పిల్లలకైతే 2 నుంచి 4 మాత్రలు, పెద్దలకు 4 నుంచి 6 మాత్రలివ్వాలి. మరి వృద్ధులకు? వృద్ధులకు వాళ్ల జీవశక్తిని బట్టి మోతాదు నిర్ణయించాలి. సమస్య తీవ్రతను బట్టి రోజుకు 3 లేదా 4 సార్లు రిపీట్ చెయ్యొచ్చు. రైట్. మరి ఈ మాత్రలను ఎలా వేసుకోవాలి? నీళ్లలో వేసుకోవచ్చా లేక నేరుగా మింగాలా? ఈ మాత్రలను నేరుగా నాలుక కింద ఉంచుకుని చప్పరించడం ఉత్తమం. కాని చిన్నపిల్లలకు, వృద్ధులకు అయితే గోరువెచ్చని నీళ్లలో కరిగించు కూడా ఇవ్వవచ్చు. ఇందాక సర్జికల్ కేసులో బాహ్యంగా కూడా వాడొచ్చు అని ఒక హింట్ ఇచ్చారు. దాని గురించి కొంచెం చెప్తారా? అవునండి.
మానని పుండ్లు లేదా చీముకారుతున్న గాయాల మీద ఈ 6X మాత్రలను మెత్తగా నూరి ఆ పొడిని గాయం మీద చల్లితే ఎక్స్టర్నల్ అప్లికేషన్గా అద్భుతమైన హీలింగ్ జరుగుతుంది. వావ్, మల్టీపర్పస్ అన్నమాట. మరి ఇతర టిష్యూ సాల్ట్స్తో దీని సంబంధం ఎలా ఉంటుంది? కలిపి వాడొచ్చా? ఖచ్చితంగా. ముఖ్యంగా కాలీమూర్ వాడిన తర్వాత వచ్చే క్రూప్ దగ్గులలో ఇది బెస్ట్ ఫాలోవర్గా పనిచేస్తుంది. అలాగే ఫెర్రంఫాస్తో కలిపి వాడితే కీళ్ల వాపులలో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నాకొక పెద్ద డౌట్ అండి. హోమియోపతిలో చీము అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సైలీషియా కదా, దానికి దీనికసలు వ్యత్యాసమేంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక కురుపు తయారవుతున్నప్పుడు దాన్ని పగలగొట్టి చీమును బయటకు తేవడానికి మనం సైలీషియా వాడతాం. అంటే సైలీషియా ఆ చీముని పక్వానికి తెస్తుందన్నమాట. అవును. కానీ ఆ చీము బయటకు వెళ్లడానికి ఒక దారి ఏర్పడిన తర్వాత కూడా పుండు మానకపోతే ఆ పుండును మాన్పి మూసివేయడానికి కాల్కేరియా సల్ఫ్యూరికా వాడతాం. సింపుల్గా చెప్పాలంటే సైలీషియా తలుపు తెరుస్తుంది, కాల్కేరియా సల్ఫ్ తలుపు మూస్తుంది. వావ్, ఎంత చక్కగా చెప్పారండి. మరి హెపార్ సల్ఫ్ సంగతేంటి? హెపార్సల్ఫ్లో కూడా చీము పడుతుంది, కానీ అది విపరీతమైన నొప్పితో కూడుకునుంటుంది. పేషెంట్ అస్సలు ముట్టుకోనివ్వడు. కానీ కాల్కేరియా సల్ఫ్లో నొప్పిలేని చీముంటుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్. రైట్. మరి ఇతర హోమియో మందులతో సమాంతరంగా దీన్ని వాడవచ్చా? క్లాసికల్ హోమియోపతిక్ స్టాల్వర్డ్స్ చెప్పినట్లు శరీరతత్వాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తూనే కణజాల స్థాయిలో హీలింగ్ వేగవంతం చేయడానికి ఈ లవణాన్ని ప్యారలల్గా వాడొచ్చు. ఓకే. మరి దీన్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమైనా ఉన్నాయా? ఎప్పుడు వాడకూడదు? ఉందండి. చాలా ముఖ్యమైన జాగ్రత్త ఒకటుంది. కురుపు ఇంకా పగిలి దారి ఏర్పడకముందే దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ వాడకూడదు. ఎందుకని? ఎందుకంటే ఇది చీమును బయటకు లాగే మందు కాదు. చీము బయటకు పోవడం మొదలయ్యాక గాయాన్ని మాన్పే మందు. దారి ఏర్పడకముందే ఇస్తే ఇబ్బందవుతుంది. ఇది దీని ఖచ్చితమైన పరిమితి. పర్ఫెక్ట్. ఇప్పుడు శ్రోతల తరఫున కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అడుగుతాను. మొదటి ప్రశ్న, చీము ఏ రంగులో ఉన్నా ఈ మందు వాడవచ్చా? లేదండి. పసుపు రంగు, అందులోనూ చిక్కటి చీము మాత్రమే దీని ప్రత్యేకత. ఓకే. రెండో ప్రశ్న, సైలీషియాకు దీనికి అసలు తేడా ఎక్కడొస్తుంది? ఇందాక చెప్పుకున్నట్టే సైలీషియా తలుపు తెరుస్తుంది, అంటే చీమును పంపుతుంది. కాల్కేరియా సల్ఫ్ తలుపు మూస్తుంది, అంటే గాయం మాన్పుతుంది. రైట్. మూడో ప్రశ్న, అప్పుడే పుట్టిన పసిపిల్లల తలపై వచ్చే ఆ క్రెడల్ క్యాప్ లేదా స్కేల్డ్ హెడ్కు ఇది సురక్షితమేనా? అత్యంత సురక్షితమండి. పైగా చాలా వేగంగా మాన్పుతుంది కూడా. నైస్. నాలుగో ప్రశ్న, ఎలాంటి నొప్పిలేని భగంధరం అంటే ఫిస్చులా స్రావాలకు ఇది పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. పెయిన్లెస్ ప్యూరిలెంట్ డిశ్చార్జెస్కు ఇది అద్భుతమైన ఔషధం. ఇక ఆఖరి ప్రశ్న, దీనిని సాధారణ బ్లడ్ ప్యూరిఫైయర్గా ఎవరైనా ఎప్పుడైనా వాడవచ్చా? అలా అనవసరంగా వాడకూడదు. చర్మవ్యాధులు లేదా తరచుగా చీము పట్టే తత్వమున్నవారు లక్షణాల ఆధారంగా వాడితేనే రక్తం శుద్ధి అవుతుంది. క్లియర్ అండి. సో ఒకసారి ఈ డీప్ డైవ్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు చూస్తే, శరీరంలో వ్యర్థాలను తొలగించడం, ముఖ్యంగా చిక్కటి పసుపు రంగు చీమును అరికట్టడం, పగిలిన కురుపులను అద్భుతంగా మాన్పి తలుపు మూసేయడం అనేది మనం కాల్కేరియా సల్ఫ్యూరికా గురించి గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ. అక్షరాల కరెక్ట్గా చెప్పారు. ఈరోజు రక్తాన్ని శుద్ధి చేసే లవణం గురించి చాలా డీప్గా తెలుసుకున్నాం. మరి రక్తంలో ఆక్సిజన్ని మోసుకుపోయే ఎర్ర రక్త కణాలకు రంగునిచ్చే అసలైన ఇనుప ధాతువులాంటి మరో అద్భుతమైన లవణం గురించి మన తదుపరి డీప్ డైవ్లో తెలుసుకుందాం. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. జై శ్రీకృష్ణ. వాసుదేవ.